వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఈ సెషన్ ఏంటంటే ఏ అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అంటే ఏ విషయంలో మనం కోర్టుకు వెళ్ళలేము, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలలో ఏ విషయాన్ని మనం కోర్టులో సవాలు చేయకూడదు అని చెప్పడమే ఈ సెషన్, చిన్న సెషన్ యొక్క ఉద్దేశం. మనకు తెలుసు న్యాయ సమీక్ష గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ప్రకారం మనం న్యాయ సమీక్ష చేయొచ్చు. ఆర్టికల్ 1332 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 13226 ప్రకారం హైకోర్టు కూడా వెళ్ళవచ్చు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు. అలా కాకుండా పౌరులకి ఏదైనా ఒక అంశం మీద ఇది సముచితం కాదు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటే కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డ అంశాల్లో కొన్ని అంశాలకి న్యాయ సమీక్ష మినహాయించారు. అంటే ఉదాహరణకి ఇప్పటికి 2వ షెడ్యూల్ ఉంది. 2వ షెడ్యూల్ దేని గురించి చెబుతోంది అంటే వేతనాలు. పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి వేతనం ఉండదు, కాకపోతే ఇక్కడ మనకి రాజ్యసభ చైర్మన్ గా ఉండే వేతనం కానీ ఈ వేతనాలు పెంచడానికి సంబంధించి ఏవైనా సరే వేతనాలు పెంచినా లేదా వేతనాల్లో మార్పు చేసినా ఎందుకు అని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. 2వ షెడ్యూల్ పైన మనం న్యాయ సమీక్షకి వెళ్ళకూడదు. అలాగే 4వ షెడ్యూల్లో రాజ్యసభలో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇలా ఎందుకు కేటాయించారు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే 2nd షెడ్యూల్ మీద మనం జ్యుడిషియల్ రివ్యూ లేదు, 4th షెడ్యూల్ మీద కూడా జ్యుడిషియల్ రివ్యూ లేదు. ఇక మనందరికీ పాపులర్ గా తెలుసు 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించింది. ఈ 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు అనే అంశము 1951లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడేమో లేదు. 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచారు భూ సంస్కరణలకు సంబంధించి. అయితే 9వ షెడ్యూల్లో పొందుపరచబడ్డటువంటి అంశాల మీద న్యాయ సమీక్ష లేదు అని 1951లో మనకి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించడం జరిగింది. కానీ 1951లో 9వ షెడ్యూల్లో 13 అంశాలు ఉంటే ప్రస్తుతం 284 పైగా అంశాలు ఉన్నాయి. కాబట్టి 2007వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఐఆర్ కోహిలో కేసు అనే కేసులో 9వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ అంశాలపై కూడా న్యాయ సమీక్ష ఉంది. కాకపోతే 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత 9వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ అంశాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు. కానీ అంతకు పూర్వం అంటే బిఫోర్ 1973 ఏవైతే 9వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ అంశాలు ఉన్నాయో వాటి మీద లేదు. 1973లో కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన తర్వాత 9వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ అంశాల మీద మనం కోర్టుకి వెళ్ళవచ్చు. అంటే 9వ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది, కాకపోతే పాక్షికంగానే గమనించాలి. అలాగే ఈ అంశాలే కాకుండా మనం ఆర్టికల్ 53 అంటే ఏంటి, కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి ఉంటాయని చెప్తున్నటువంటి నిబంధన. ఆర్టికల్ 53లో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, అదేవిధంగా ఆర్టికల్ 154లో ఉన్న అంశాలు కానివ్వండి, అంటే రాష్ట్రపతి పేరు మీద, గవర్నర్ పేరు మీద కొనసాగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి కార్యనిర్వహణాధికారులకు సంబంధించిన అంశాలు. అలాగే ఆర్టికల్ 77, అలాగే మనకి ఆర్టికల్ 154, 53, 154 మీద కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదండి. అలాగే ఆర్టికల్ 77 మీద కానీ 163 మీద కానీ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ గమనించాలి 53, 154 ఏమో కార్యనిర్వహణ అధికారాలు ఎవరికి సంబంధించి అంటే 53 ఏమో రాష్ట్రపతి, 154 ఏమో గవర్నర్ కి సంబంధించి. ఇక దీనికి ఒక రకమైన కొనసాగింపు ఇది. రాష్ట్రపతి పేరు మీద పాలన కొనసాగుతోంది, గవర్నర్ పేరు మీద పాలన కొనసాగుతోంది. కాబట్టి మీరు అవన్నీ ఏంటో తెలుసుకోకపోయినా 53ని కానీ 154ని కానీ 77ని కానీ 163 కానీ ఈ విషయాల్లో మనం కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు అని గమనించాలి. అలాగే ఇంకా ఏంటి అంటే ఆర్టికల్ 122 ప్రకారం పార్లమెంటులో జరిగే చర్చల్ని అంటే పార్లమెంట్ లోపల జరిగే చర్చల్ని ఎందుకు ఇలా చర్చిస్తున్నారని కోర్టుకి వెళ్ళి అడగకూడదు. చట్టం అయిన తర్వాత కావాలంటే ప్రశ్నించవచ్చు. అలాగే 212 ప్రకారం రాష్ట్ర శాసనసభలో జరిగే చర్చల విషయంలో కూడా మనం కోర్టుకి వెళ్ళకూడదు. ఆర్టికల్ 74 ప్రకారం ప్రధానమంత్రి, మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహా విషయంలో కానివ్వండి, అలాగే ఆర్టికల్ 163 ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహా విషయంలో కానీ న్యాయ సమీక్ష లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే న్యాయ సమీక్ష ఏ విషయాల్లో లేదు అని తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 361లో
స్పెసిఫిక్ గా ఏం చెప్పడం జరిగింది అంటే రాష్ట్రపతి గవర్నర్లకి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించిన అంశాల మీద కూడా కోర్టుకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఒకసారి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని చెప్తున్న నిబంధన 329 ఇవేవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ఒక మాటలో చెప్పాలంటే షెడ్యూల్స్ విషయాన్ని తీసుకున్నట్లయితే షెడ్యూల్స్ లో 2వ షెడ్యూలు, 4వ షెడ్యూలు, 9వ షెడ్యూల్లో 1973 తర్వాత పొందుపరచబడ్డ అంశాల మీద న్యాయ సమీక్ష ఉంది. అంతకు ముందు ఉన్న అంశాల మీద న్యాయ సమీక్ష లేదు. అలాగే ఆర్టికల్స్ పరంగా తీసుకున్నట్లయితే ఆర్టికల్ 74 కావచ్చు, ఆర్టికల్ 163 కావచ్చు, ఆర్టికల్ 53, అలాగే ఆర్టికల్ 154, 105 పార్లమెంట్ సభ్యుల అధికారాలు, ప్రత్యేక అధికారాలు, అలాగే ఆర్టికల్ 109. ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్స్ సార్ అంటే ఇది కేంద్రము, ఇది రాష్ట్రము. అలాగే ఇంకా ఆర్టికల్ 77, అలాగే ఆర్టికల్ 166. ఇవే కాకుండా పార్లమెంట్ లో జరిగేటువంటి చర్చల విషయంలో కనుక ఇవి కంపారిజన్ లో 122 తర్వాత 212 ఈ నిబంధనలు ఏవి కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. కాబట్టి ఈ కింది నిబంధనల్లో ఏవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని ఇచ్చి ABCD ఇస్తాడండి. ఇవి జనరల్ గా ఇచ్చేది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు మీరు యాడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆర్టికల్ 361 ఒకటి, ఆర్టికల్ 329 ఒకటి. ఇవి ఏవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ఇవి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.